కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఎంపీపీపై అవిశ్వాసం పెట్టే ప్రసక్తి లేదని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల ఎంపీటీసీలు స్పష్టం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయం స్పష్టం చేశారు. ఎంపీపీపై అవిశ్వాసం అంటూ సోషల్ మీడియాలో కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవమని వారు తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్ గత 5 ఏళ్లుగా ఎంపీటీసీలకు ప్రతి పనిలో సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సమస్యలు తీరుస్తున్నారని వారు తెలిపారు. అలాంటి ఎంపీపీపై మాకు అవిశ్వాసం పెట్టే అవసరం లేదని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీపై రాజకీయ కక్షతో లేని అంశాన్ని తెరపైకి తెచ్చి ఎంపీటీసీల మధ్య విభేదాలు సృష్టించి ఎంపీటీసీల యూనిటీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నాకు ఎంపీపీ పదవి మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకారంతో వచ్చిందని, ఆయన ఒక్క ముక్క చెబితే ఇప్పటికిప్పుడు ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. కావాలనే తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ కోవర్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేసిన తమ పార్టీ నాయకులు తనపై అవిశ్వాసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారిని మాజీ ఎమ్మెల్యే గుర్తించారని, వారిపై త్వరలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, జాన్కంపేట్ ఎంపీటీసీ మంద సంజీవ్, ఎడపల్లి ఎంపీటీసీ షేక్ జావీద్ బాబా, స్రవంతి, మనీషారెడ్డి, మంగల్పాడ్ ఎంపీటీసీ వనజ, ఠానాకలాన్ గ్రామ ఎంపీటీసీ బిల్లా సుమలత, జైతాపూర్ ఎంపీటీసీ బద్దొల్ల పద్మ పాల్గొన్నారు. ఏదైతే గత కొన్ని రోజుల కింద వాట్సాప్ గ్రూపులలో కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ అవిశ్వాసం మీద తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుగా మాట్లాడడం జరిగింది. కొన్ని గ్రూప్స్లలో ఫేక్గా సంక్రాంతి పండుగ తర్వాత అవిశ్వాసం అన్నట్టు పెట్టడం జరిగింది. దానికి తీవ్రంగా నేను మరియు మా ఎంపీటీసీ సభ్యులందరం ఇవాళ ఖండిస్తూ, మాకు మా ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ గారి మీద ఎటువంటి అవిశ్వాసం పెట్టే ఉద్దేశం కూడా లేదు, అటువంటి మాకు ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ప్రతిసారి మేము గెలిచినప్పటి నుంచి ఈరోజు వరకు మా యొక్క మంచి చెడు విలేజ్లో ఏ డెవలప్మెంట్ విషయం ఉన్నా ఎంపీపీ గారిని ఒక ఫోన్ చేసినామంటే ఆయన ఇమీడియట్ విలేజ్కి వచ్చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తూ తనకు ఉన్న నిధులు కూడా మా ఎంపీటీసీలకి ఆయన నిధులు కూడా మా విలేజ్లలో పెట్టినారు. కాబట్టి అటువంటి వ్యక్తిపై మేము అవిశ్వాసం అనేది పెట్టే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ వాళ్ళకు తెలియజేస్తున్నాను, ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా వాట్సాప్ గ్రూప్లలో పెట్టకుండా వాళ్ళకు తెలియజేస్తున్నాను. మొన్నటి నుంచి మన ఎడపల్లి మండలంలోని ఎంపీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగిస్తారని వచ్చిన వార్త అందరూ ఫేస్బుక్లో కానీ ఫోన్లో ప్రకటన చూస్తున్నారు. మరి అది తప్పుడు సమాచారం అని సభకు తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే ఇప్పుడు ఎంపీపీ అన్న మాకు వచ్చిన ఎడపల్లి మండలి ప్రతి గ్రామానికి తన నిధులు, ఈ గ్రామము ఆ గ్రామం అని కాకుండా ఆ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయి, మరి ఏ గ్రామంకి ఎంత నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి అభివృద్ధి బాటలో నడిపించాలని చూశారు. మరి ఈ సమాచారాన్ని తప్పుగా భావిస్తూ మరి ఖండిస్తున్నాం. గత కొన్ని రోజుల నుండి మా యొక్క ఎడపల్లి మండలంలో మా యొక్క ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారంటే చెప్పేసి కొన్ని పుకార్లు వాట్సాప్ గ్రూప్లలో షికారు చేయడం జరిగింది. ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి మా యొక్క ఎంపీపీ గారి అధ్యక్షతన వారి సారథ్యంలో మా యొక్క ఎడపల్లి మండలం అన్ని గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశామో, రాబోయే రోజుల్లో కూడా మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఆ అభివృద్ధి కోసం మిగిలిన రోజుల్లో కూడా అంతే శ్రద్ధగా మేము పనిచేసుకుంటూ పోతాం తప్ప కానీ మా యొక్క ఎంపీపీ గారి పైన కానీ అదేవిధంగా వైస్ ఎంపీపీ గారి మీద కానీ ఎలాంటి అవిశ్వాసం పెట్టే ఆలోచన లేదు. కాబట్టి మేము ముఖ్యంగా ఎవరైతే ఈ వాట్సాప్ మెసేజ్లో ఈ యొక్క వార్తని వైరల్ చేయడం జరిగిందో వారికి మేము ఈ సభాముఖంగా మా యొక్క ఎంపీటీసీలు అందరం కలిసి ముక్తకంఠంతో ఈ యొక్క వార్తలను ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మిగిలిన రోజులు మా ఎంపీపీ గారి వెంట ఉంటూ ఆ యొక్క మండలం యొక్క అభివృద్ధిలో మేము అందరం పాలు పంచుకుంటామని తెలియజేస్తూ, కాబట్టి ఇలాంటి ఎవరికి కూడా అవిశ్వాసం పెట్టే ఆలోచన లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. మొన్న నుంచి
సంక్రాంతి పండుగకు ముందు అవిశ్వాస తీర్మానం పెడుతుర్రని సెల్ ఫోన్లలో పెట్టడం జరిగింది. అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మా ఎంపీటీసీల టీము మా ఎంపీపీ గారిని ఈ రకంగా బదనాం చేయడం, మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మేమందరం కుటుంబ సభ్యుల లెక్క చాలా మంచిగా మెదులుతున్నాము. 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మాకు ఎంపీపీ గారు ఇబ్బంది జరగకుండా అందరినీ కట్టుకొని పోయి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు వచ్చిన నిధులు ప్రతి గ్రామానికి మమ్మల్ని అడిగి ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాటలు నడిపిస్తూ మేమందరం కుటుంబ సభ్యులుగా నడుస్తున్నాం. కనుక కావాలని చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అది మీకే రివర్స్ అవుతుందని తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇంకా భవిష్యత్తులో చేయకుండా మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది కనుక ప్రజల కోసం ఏం చేయాలో అది ఆలోచించి పనిచేయండి. కానీ విమర్శలకు పోయి గొడవలకు దారి తీస్తే మీరే నష్టపోతారు. ఆ రకంగా చేసుకోవద్దని నేను సూచనలు ఇస్తున్నాను. గత కొద్ది రోజులుగా అవిశ్వాసం పెడతామని లేక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణుల మీద భయభ్రాంతులకు గురి చేస్తూ అల్లకల్లోలం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈరోజు మేమందరం ఏకతాటి మీద ఉన్నాం. ఎంపీటీసీలు 11 మందికి 11 మందిని ఒక అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలాగా కలిసిమెలిసి గత 5 సంవత్సరాల నుండి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మేమందరం కలిసి ఏ విలేజ్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేమందరం మూకుమ్మడిగా ఉండి సమస్యలని పారదోలుతున్నాం. అవిశ్వాసం మాలు పెట్టడం కాదు, నేను చెప్తున్నా. నాకు ఎంపీపీగా పదవి ఇచ్చినటువంటి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే షకీలన్న గారు ఆయన తొలగిపో అంటే ఒకటే నిమిషం కూడా ఆలోచించకుండా 1 నిమిషంలో కూడా పదవికి రాజీనామా చేస్తాను. నాకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు కట్టుబడి నేను ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. షకీలన్న గారు ఆధ్వర్యంలో మా కవితక్క గారు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీగా ఉండి షకీలన్న ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు రూర్బన్ పథకం తీసుకొచ్చి దాదాపు రూర్బన్ పథకంలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. వందలాది కోట్ల రూపాయలతోటి ఈ మండలాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో కూడా మా గౌరవ షకీలన్న గారు ఖర్చు పెట్టి ఈరోజు డెవలప్మెంట్లు చేయడం జరిగింది. వాళ్ళ ఆశీస్సులతోటి మేమందరం పదవులు ఉన్నాం, కానీ మా వ్యక్తిగతంగా మేము పదవులు అవలంబిస్తలేము. ఈరోజు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గ్రామాలలో మాకందరూ మీరైతేనే వర్క్ చేస్తారు, 1 నెల తర్వాతనే ప్రజలలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరిగింది. అది జీర్ణించుకోలేక కొందరు వ్యక్తులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది అనేది సృష్టించుకోవడానికి కోసం ఇట్లాంటి పనులకు ఒడిగడతా ఉన్నారు. కొందరు మా బీఆర్ఎస్ పార్టీల కొందరు దౌర్భాగ్యులు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి వాళ్ళ సపోర్ట్ వల్ల వీళ్ళు ఇట్లాంటి భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు షకీలన్న గారు, మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన బుద్ధి రాబోయే రోజుల్లో చెప్తారు. ఖచ్చితంగా పార్టీ పరంగా వాళ్ళపైన చర్య తీసుకుంటారు అని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లాంటి పనులకు ఒడిగట్టడం సరైనది కాదు. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చిండ్రు, ప్రజలకు డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, అత్యధిక నిధులు ఏ విధంగా తీసుకురావాలి అనేది మీరు దాన్ని దూరాలు దృష్టి పెట్టాలి. కానీ ఉన్న దగ్గర ఎక్కడైతే మంచిగా ఎక్కడైతే నడుస్తుందో అక్కడ ఖరాబ్ చేయని ధోరణి అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా మీరు తెలుసుకోండి, ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని ఎడపల్లి మండలంలో విడగొట్టే ప్రయత్నం చేయలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూకుమూడిగానే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా ఫలితాలు బీఆర్ఎస్ పార్టీల వైపే ఉన్నాయనేసి ప్రతి సర్వేలో కూడా ఇప్పుడు రావడం జరుగుతూ ఉన్నది. అది గ్రహించాలి. మీ మొక్కను ప్రజలు తిరగాలంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేసి చూపెట్టండి, అప్పుడు మీరు మాట్లాడండి. మీరు అంతేగాని ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, కానీ ఇక్కడ అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ ఎంపీటీసీలలో చిచ్చు పెట్టడం అనేది సరైన కాదు. మీరు ఏదైనా పెడితే ఇక్కడ ఎవరు రెడీగా లేరు. మీరు ఉచ్చుల పడటానికి, మీరు చెప్పినట్టు వినటానికి, మీరు ఆడమన్నట్టు ఆడటానికి
బయట ఉన్నారు కొందరు, వాళ్ళతో ఏదైనా చేసి ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఇప్పుడు మళ్ళీ చేస్తే వాళ్ళతోటే చేసుకోరు. కానీ మేము బీఆర్ఎస్ పార్టీకి షకీలన్నకు మాటకు కట్టుబడి ఉన్నాం, కవితక్క మాటకు కట్టుబడి ఉన్నాం, ప్రజల వద్ద ఎప్పుడు ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం. మేము మూడిగా 11 మంది అందరం కలిసి ఖచ్చితంగా సేవ చేస్తాం. మేమే కాదు, గ్రామాల్లో ఉన్న మా సర్పంచులు, వార్డు మెంబర్లు, సొసైటీ చైర్మన్లు అందరం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సేవలు చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. ఇంకొకసారి ఇట్లాంటి వార్తలు ఏదన్నా పత్రికలలో వచ్చినట్లయితే, ఇంకా ఏదన్నా విషయాలలో భయభ్రాంతులకు గురి చేసినట్లయితే మేము చట్టపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియదు.